We want justice. We want justice. We want justice. We want justice. కష్టమైన సబ్జెక్ట్స్ తీసేయాలి. తీసేయాలి. సెన్సార్ రిపోర్ట్ ఇచ్చినట్టు బీటెక్ స్టూడెంట్స్ సబ్జెక్ట్స్ కి రిపోర్ట్ ఇవ్వాలి. మా ప్రభుత్వం నుంచి వచ్చే దూరం మేము ఆవరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాము. ఆపండి. ఏం కావాలి మీకు? మాకు బీటెక్ మేనిఫెస్టో కావాలి. ఏంటంటే బీటెక్ మేనిఫెస్టో. బీటెక్ కి మేనిఫెస్టోనా కావాలి. మేనిఫెస్టోలో ఏం రాయాలి మీరు? మంచి నీళ్ళు కొడతాము. అదేంటి అంటే మినరల్ వాటర్ మంచి నీళ్ళు కొడతామండి. ఎండిపోయి కూడా ఇవ్వాలి. మీరు మాకు ఇండిపెండెంట్ పచ్చి రెండు రకాలు మీరు మాకు న్యాయం చేయాలి. కాదు ఏం న్యాయం కావాలి మీకు? బీటెక్ మేనిఫెస్టో కావాలి. బీటెక్ మేనిఫెస్టో ఏం న్యాయం మీరు వివరాలండి. మాకు రాష్ట్రంలో బీటెక్ స్టూడెంట్స్ అంటూ ప్రత్యేక హోదా కావాలా? మాకంటూ ఎలక్షన్స్ లో బీటెక్ క్యాబినెట్ స్టూడెంట్స్ ఉండాలా? మీకు మేనిఫెస్టో చెప్తా వినండి. రుణమాఫీ లాగా మా సప్లీ మాఫీ జరగాలి. ఉద్యోగ పింఛన్ లాగా మాకు బ్యాంక్ పింఛన్ ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి లాగా మాకు నెల 2,000 దాబా ఖర్చులకు ఇవ్వాలి. బీటెక్ చదివే వాళ్ళకి టాబ్లెట్ మినిస్టర్ చేయాలి. ప్రతి ఫారం ఇచ్చే సెస్లకి మా ప్రభుత్వమే భరించాలి ఖర్చు. అప్పుడు 100, 200, 300, 500 మాకు ప్రభుత్వమే భరించాలి. ఏం రాదు ఇవే ఉన్నాయా ఏమి? బీటెక్ చేయాలా? ఏం చేయాలి? మీ మేనిఫెస్టో పడతారా? కూర్చొని ఇంకా చెప్తామని ఇప్పుడే చెప్తారు. బీటెక్ స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో. మేము రాబోతున్నామా? అర్ధరాత్రులు బీటెక్ స్టూడెంట్స్ ప్రైవసీ లేకుండా పంపారయ్యా. రాత్రిలో మందు తాగేసి ఏదో 2 చెప్పినట్టు పోలీసులు కొడతారు. దానికే కేసులు అయ్యా. ఇది ఎంత అన్యాయం అయ్యా. ఎవరెవరో ఒప్పుకుంటా ఉంటారు. నేను ఏదో పోలీసులు ఊరికొట్టే మాకు న్యూస్లో నుంచి చైన్ స్నాచర్లు మీ బ్యాంకు దొంగలు అని చెప్పకూడదు. అందరూ బీటెక్ స్టూడెంట్ అయిన దొంగలు డిగ్రీ వాళ్ళు లేరా? బీటెక్ స్టూడెంట్స్ అందరూ మాకు ఇంకా ఉన్నారండి. ప్రభుత్వం నుంచి ప్రతి సెమ్లో ప్రతి సబ్జెక్ట్ కి 5 మార్కులు ఎక్స్గ్రేషియా కావాలి. రిజల్ట్ వచ్చినప్పుడు మాకు జడ్జి అడిగిన సెక్యూరిటీ కావాలి. ఇంట్లో